గురుగారు ప్రతి ఒక్కరూ దీపారాధన చేస్తారు, నిత్య దీపారాధన అనేది. అయితే ఈ జనరేషన్లో సాఫ్ట్వేర్ జాబుల వల్ల కావచ్చు, షిఫ్ట్ల వల్ల కావచ్చు, టైం కాని టైంలో ఇంటికి రావాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అలాంటి టైంలో దీపారాధన చేసుకోవచ్చు అంటారా, లేకపోతే నియమాలు ఏమైనా ఉంటాయా, ఏం చెప్తారు? ఇక్కడ దీపారాధన చేసేది భగవంతుడికి చేస్తున్నామని మనం అనుకుంటాము. భగవంతుడి ముందు పెట్టే దీపము మన జీవితానికి వెలుగునివ్వాలి అన్నట్లుగా పెడతాము. అయితే ఇక్కడ దీపారాధన విషయంలో ఒరిజినల్గా చెప్పాలి అంటే నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు ఏంటి అంటే ప్రాతకాలాన్ని బ్రాహ్మీ ముహూర్తం కల్లా లేచి మనకి బ్రాహ్మీ ముహూర్తంలో దీపారాధన చేసుకొని భగవద్ధ్యానం చేసుకుంటే చాలా మంచిది. ఆ తర్వాత సంధ్యాదీపం అంటే సూర్యాస్తమయం అయ్యే సమయంలో, ఆ సమయంలో చేస్తే మంచిది. ఈ రెండు కాలాలు శ్రేష్టంగా చెప్పబడుతుంటాయి. అంటే ప్రతిరోజు ఉదయం సాయంత్రం చేయాలి అని. సరే, కొంతమంది సాయంత్రం చేయకుండా ఉదయమే చేస్తూ ఉంటారు. సరే, ఎట్లా చేసినా భగవంతుడి ముందు దీపారాధన చేయడం అనేది చాలా విశేషం. అలా ఉన్న సమయంలో మీరన్నట్లుగా ప్రస్తుత కాలంలో చాలామందికి డ్యూటీలు అస్తవ్యస్తమైనటువంటి డ్యూటీలు పడుతూ ఉంటాయి. వాళ్ళకి దీపారాధన చేసే సమయంలో డ్యూటీ పడ్డది, వాళ్ళు ఎప్పుడో రాత్రి 10ంటికి వచ్చారే అనుకుందాం. అనుకున్నప్పుడు చక్కగా స్నానం చేసి ఆ సమయంలో దీపారాధన చేసినా సరిపోతుంది. ఎందుకు అసలు దీపారాధన ఎందుకు చేస్తున్నాం? అజ్ఞానాన్ని పోగొట్టడానికి. సాధ్యమేకార్థ సంయుక్తం వన్నినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యంతిమిరాపహ భక్త్యాదీపం ప్రయశ్చామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్ నరకాద్ఘోర దివ్యజ్యోతి నమోస్తుతే. అంటే వచ్చేటువంటి నరకాన్ని తీసివేయాలి. మనకు ప్రాప్తమయ్యే మన కర్మవశాత్తు తెలిసి తెలియక చేసేటువంటి పాపాల వల్ల మనకు నరకాన్ని సంభవిస్తుంది. ఆ నరకాన్ని కూడా తీసివేసేది దీపారాధన. భగవంతుడి ముందు త్రాహిమాన్ నరకాద్ఘోర